అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను మీకైతే మిల్ మేకర్తో హై ప్రోటీన్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అవుతుందండి. ఇది హాస్టల్లో ఉండే పిల్లలు కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ అవసరం ఉంటుంది కనుక, నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే రెసిపీ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వేడైనాయి. ఈ మిల్ మేకర్ అయితే ఇందులో వాటర్లో అయితే వేసుకుందాం. ఈ మిల్ మేకర్ అయితే కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడైతే బాయిల్ అయిందండి. చల్లటి వాటర్లోకి తీసుకుని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం వాటర్ ఇలా తీసేసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నామండి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే చిన్న టమాటో కట్ చేసిన అండి, ఇవైతే వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఇది కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడైతే కొద్దిగా టమాటా సాస్ వేసుకుందాం. ఇది వేసుకోకపోయినా పర్లేదు, ఇంట్లో ఉంది కనుక వేస్తున్నా. కొద్దిగా సోయా సాస్ వేస్తున్నా. ఇప్పుడైతే దీన్ని కలుపుకుందాం. ఇప్పుడైతే మిల్ మేకర్ అయితే హాఫ్ కట్ చేసిన అండి, ఇందులో వేసుకొని అయితే ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడైతే లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడైతే మంచిగా బాయిల్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే సింపుల్గా హై ప్రోటీన్ ఫుడ్ అయితే రెడీ అయిందండి. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి. ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. మీ పిల్లలకు కూడా ఇలా అయితే చేసి పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.